బహుశన టైమ్స్కి స్వాగతం. అంగన్వాడీ వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంతవరకు మా పోరాటం ఆగదని పరిమిళ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం సిఐటియు ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి ప్రధానమైన డిమాండ్ల కొరకు సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు సరైన జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ఈ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి అంగన్వాడీ వర్కర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయిపోతూ ఉంటే మరి రిటైర్డ్ అయిన తర్వాత మేము ఏ విధంగా బతకాలి, ఎట్లా జీవించాలని మేము ఆత్మవిమర్శన చేసుకుంటే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇంతకుముందు రిటైర్డ్ అయిన అంగన్వాడీ కార్యకర్తలు మా ఎదురుగానే మరి ఏమి లేకుండా దీనస్థితిలో తిరుగుతూ ఉంటే రేపు పొద్దున్న మరి మా పరిస్థితి కూడా అంతే అని మేమందరూ చాలా బాధపడుతున్నాము. కాబట్టి ప్రభుత్వము మాపై దయ ఉంచి మమ్మల్ని అపార్థం చేసుకోకున్నట్లుగా మరి ఈరోజు మేము ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము. దయచేసి మా కనీస వేతనాలు అమలు చేయవలసినదిగా, రిటైర్డ్ బెనిఫిట్స్ కలిగించవలసినదిగా, మరి గ్రాడ్యుయేట్ కూడా అమలు చేయవలసినదిగా కోరుతున్నాము. ఆలూరు ప్రాజెక్టు 3 సంఘాల పిలుపు మేరకు ఈరోజు నిరవధిక సమ్మె 3వ రోజు కొనసాగిస్తూ ఉన్నాము. మరి మేము మా డిమాండ్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, మళ్ళీ రిటైర్డ్ బెనిఫిట్స్ కలిగించాలి. మళ్ళీ ఈ డిమాండ్స్ల కోసం మేము అనేక సార్లు ధర్నాలు కూడా చేసినాము. మమ్మల్ని ధర్నాల్లో నుంచి ధర్నాలు చేసిన వారిని నిర్బంధించి మా గొంతు నొక్కి మమ్మల్ని అణిచివేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందుకే మేము ఈరోజు ఈ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. మళ్ళీ రోజు మేము గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు, మరి పిల్లల తల్లులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తూ ఉన్నాము. మరి ఇన్ని సేవలు అందిస్తున్న ఒక అంగన్వాడీ కార్యకర్త మా గురించి మేము ఒకసారి ఆలోచించుకోవడం తప్ప అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి మా గురించి మేము ఆలోచించి మమ్మల్ని మేము అభిమానించుకున్నప్పుడే మేము ఇతరులను కూడా అభిమానించి ఇతరులు కూడా సేవ చేస్తారనేది మా నమ్మకము. కాబట్టి మేము ఈరోజు ఈ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. మరి ఈ నిరవధిక సమ్మెలోన అనేక విఫలాలు జరుగుతున్నాయి. మరి మా సెంటర్లు బీగాలు తాళాలు పగలగొట్టి సెంటర్లు ఓపెన్ చేసి మేము వంటలు చేపిస్తామని అంటున్నారు. మరి ఇది ఎంతో జరిగిన మీ ఏదైతే యూనియన్ వాళ్ళు పోయి మాట్లాడారు కదా, మరి దానికి సానుకూలంగా జగన్ గారు చూస్తే అన్ని పేపర్లలో అంగన్వాడీకి నేను మద్దతుగా ఉంటానంటున్నారు. మరి మీరు ఇంకా ధర్నా చేస్తున్నారు కదా, ఇంకా ఏం కావాలని మీకు ప్రధానంగా? అన్న నిన్న జరిగిన మీటింగ్లో అయితే సంతృప్తిగా లేదు మీకు? 2-3 మాత్రమే ఒప్పుకున్నారు. అది కూడా రిటైర్డ్ అయినాక 1 లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. కాకపోతే మాకు ఆ 1 లక్ష రూపాయలు ఎట్లా అవుతుందని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాము. కాబట్టి మాకు ఇంకా సంతృప్తిగా లేదు. కనీస వేతనమైన ఇవ్వాలని రోజు ఒక కుటుంబం బతకాలంటే మరి మీరిస్తే 300 సరిపోదు, మాకు 600 పైనే కావాలి ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. కాబట్టి మాకు కనీస వేతనము ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సమ్మెను కొనసాగిస్తాం. కనీసం మాకు 26,000 జీతాలు ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, అంగన్వాడీ వర్కర్ని ప్రమోషన్లకు ఇవ్వాలి, మెయిన్ వాళ్ళు ఉద్యోగులుగా గుర్తించాలి. లేదంటే కార్మిక వేతనం అన్నా సంపూర్తిగా ఇవ్వాలి. కార్మిక వేతనం ప్రకారమైన ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పించింది కదా, కార్మిక వేతనం ప్రకారమైన ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళకి గ్రాడ్యుయేటీ అమలు చేయాలని కదా. ఇంతవరకు గ్రాడ్యుయేటీనే అమలు చేయలే ప్రభుత్వం. మరి మాకందరికీ సహకారం కలిగిస్తున్న ఈ 3 సంఘాల నాయకులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.